నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. మీరు నా ప్రజలు కారని ఏ చోటన వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిను. రోమా 9:25-26 వచనాలు. అక్షరాల ఇదే వాగ్దానాన్ని అన్యజనులను విగ్రహారాధికులను అయిన దేవుని ఎరుగని జనులైన పద్మ, దానియేలు, మార్తమ్మ గారుల కుటుంబంలో దేవుడు నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అనే మాట ద్వారా పద్మ, దానియేలు, మార్తమ్మ గారుల ప్రథమ కుమారుడైన పద్మ ఇస్సాక్ గారిని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. దానియేలు, మార్తమ్మ గారులకు 5 కుమారులు, 5 కోడళ్ళు, 15 మంది మనవళ్ళు, 16 మంది ముని మనవళ్ళు. ప్రభు కృపను బట్టి అందరూ దేవుని తెలుసుకొని రక్షించబడ్డారు. గురి, గమ్యం, దారి తెలియక జీవిస్తున్న ఇస్సాక్ గారిని 1992వ సంవత్సరంలో సంతానం లేక బాధపడుతున్న వేళలో, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని అనే వాగ్దానం ద్వారా దేవుడు బలపరిచి ప్రథమ కుమారుడైన డానియల్ రాజుని స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. అప్పటి నుండి ఇస్సాక్ గారు 1999 వరకు దాదాపు 7 సంవత్సరాలు వ్యాపారం చేస్తూ, మరొక వైపున దేవుని సేవకుల దగ్గర లోబడి పనిచేస్తూ, చెప్పిన స్థలములకు వెళ్ళి వాక్య పరిచర్య జరిగిస్తూ ఎంతో కష్టపడి పరిచర్యను చేస్తూ వచ్చారు. అది 1999వ సంవత్సరం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని అనే వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు ఇస్సాక్ గారికి ఇది దేవుని సేవా పిలుపు అని అర్థమైంది. ఎంతోమంది ప్రజలు, సేవకులు సైతం నీవు ఏమి సేవ చేయగలవు అని అన్నప్పటికీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దైవజనులు గండి ఇజ్రాయెల్ గారు ఆత్మీయ తండ్రిగా ఉండి నీవు సేవ చెయ్యి అని బలమైన ప్రోత్సాహం దేవుని సేవకులు ఇస్సాక్ గారికి ఇచ్చారు. దేవుని పిలుపును అందుకున్న దేవుని సేవకులు ఇస్సాక్ గారు సొంత ఇంటిని, సమస్తాన్ని విడిచి, అన్నయ్య మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా అనే మాటల మధ్య ఇస్సాక్ గారు 6వ ప్రాంతాన్ని విడిచి క్రొత్తపాలెం ప్రాంతానికి వెళ్ళారు. అద్దె ఇంటిలో నివసిస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ 3 బిడ్డలు డానియల్, జుంటి, హనీ, వీరితో భయంకరమైన దురాత్మల ప్రభావములు మరియు విగ్రహారాధనమయమైన ప్రాంతంలో ఉండి సేవను కష్టతరముగా జరిగిస్తూ వచ్చారు. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. సొంత మందిరం లేని సమయంలో గండ్రెడ్డి నాగరాజు గారి యొక్క భార్య అయిన గండ్రెడ్డి సంతోషమ్మ గారిని దేవుడు ప్రేరేపించి సొంత మందిరాన్ని అనుగ్రహించాడు. దేవునికే మహిమ. సువార్త ప్రకటించబడింది, ప్రజలు రక్షించబడ్డారు, దేవుని మందిరం కట్టబడింది. దేవుని సేవకుల పట్ల సంఘబిడ్డలు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. ఎన్నో వందల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో సువార్తను దేవుని సేవకులు ఇస్సాక్ గారు మరియు సంఘబిడ్డలు ప్రకటిస్తూ వచ్చారు. ఈ విధంగా 2001లో అరిలోలో కూడా పరిచర్యను ప్రారంభించారు. దేవుడే విస్తరింపజేశాడు, దేవుడే దీవించాడు. 25 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో అవమానాలు, నిందలు, నా అన్నవారే వెలివేసిన పరిస్థితులు, శ్రమల తుఫానులు మధ్యలో దేవుడు కన్నీరు తుడిచి పైకి లేవనెత్తిన సందర్భాలు ఎన్నో మరెన్నో. దేవుడు నిజంగా ఎంత ప్రేమ గలవాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఆయన సేవకుని పట్ల, ఆయన సేవకుని కుటుంబం పట్ల ఎంత విశ్వాసతను చూపి ఉన్నాడు. దేవుడు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. జీవించము యేసు కొరకు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. అడుగు అడుగుగా క్రమముగా విస్తరింప చేసావు, పలు విధముగా సువార్త పరిచర్య అందింప చేసావు. నింద అయినా వేదన అయినా తోడునిచ్చి నడిపావు, కష్టమైన నష్టమైన సహాయకుడిగా నిలిచావు. నిరాక వరకు ఫలించే కృపను నిన్నయా, నీ ఆత్మతో ప్రకటింతు నీ సువార్త సత్యమును. యేసే
సత్య మార్గము, యేసులో నిత్య జీవము, నిత్యము నీ నిరతము యేసుతో జీవింతును. యేసే సత్య మార్గము, యేసులో నిత్య జీవము, నిత్యము నీ నిరతము యేసుతో జీవింతును. యేసే సత్య మార్గము,